నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యుద్ధము ఎలాంటిదంటే ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఇది రాజకీయం అంటే మరి దాని పేరు ఎంత మంచిగా ఉంది. దాని పేరు పూజ కానీ లేకుంటే యోగం కానీ లేకుంటే దేవుడి జ్ఞాపకం కానీ అన్నారు. దీని పేరు రాజకీయం అంటే కయ్యంకెళ్ళ సురు అవుతుంది. ఈ రాజకీయంలో మరి నిన్న మొన్న రాలే. ఇది 72 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం మనకు వచ్చి. మరి దీంట్లో ఎందరికో ఆశలు ఉంటాయి, ఒకరికిద్దరికి కాదు. ఇప్పుడు మొన్న నా దగ్గర మీ దగ్గర కూడా పాపం మన బిచ్చుకుందని నేను అనుకుంటా, మా అందరికన్నా ముందే తెలంగాణ కన్నా బీజేపీ కన్నా కాంగ్రెస్ కన్నా ముందే ఒక బండి కట్టి తిరిగిండు. పాపం 40-50 ఊరు తిరిగేసిండు. గడ్డ మీద సాయిలా బొగడ మీద బొగడ అంటే కింద దిగుడు లేదు. అంటే ఆశ, మనిషికి ఆశ ఉంటుంది. మేమేమో ఎమ్మెల్యేలు కావాలని ఆశ ఉంటుంది. మీకేమో మా సార్ గెలిస్తే మంచిగానే అంటారు. ఇప్పుడు ఈ విధంగా దీని పేరు రాజకీయం. నాకు అదృష్టంగా మీ ఆశీర్వాదంగా నాకు మంచి అనుభవం అయింది. కారణం ఇప్పుడు మొన్న ఏడా చూసినా 100కి 100 బాల్ గెలిచినట్టే గంగారాం సాబ్. నాకు ఫోన్లు అసలు నాకు మాట్లాడిన వాళ్ళు కూడా, సార్ మేమైతే 30 ఏళ్ళ సంది తెలుగుదేశం, మొన్న టీఆర్ఎస్ మేము, కానీ ఇప్పుడు నువ్వు గెలుస్తావు అంటే మనిషికి ఆ వాతావరణం గాలి. అందుకే మీకు ఊకి అంటే అప్పుడప్పుడు నేను కొందరికి తెలుసో లేదో కానీ రాజకీయ నాయకుల గతి అంటే గ్రామ పంచాయతీ మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, జడ్పీటీసీ ఎంపీటీసీ అయినా, కోఆపరేటివ్ చైర్మన్ అయినా, వీళ్ళందరం ఎలాంటి వాళ్ళమంటే మీ ఓటు కొరకు వెయిటింగ్లు ఉంటాం. మీరు ఓటు వేయాలా. నేను ప్రతి ఒక్కరికంట ఈ ఓటింగ్ సిస్టంలో మీకు అనుభవం ఉంటే, ఈ అనుభవం లేకుంటే కూడా నేను చెప్తా వినండి. 7వ తారీఖు మా ఓటింగ్ ఉండే. 7వ తారీఖు ఓటింగ్ ఉన్నప్పుడు భార్యాభర్తలు మంచిగా ఉంటారు. అనుకోకుంటే ఏదైనా అవస్థ ఇబ్బంది వస్తుంది. రాత్రి 6వ తారీఖు రాత్రి పెళ్ళంకే 4-5 కొట్టా ఆరు చచ్చిపోయినా అని మాటినది. అది షేక్ ఏమంటే అది ఇంకో దానికి వేస్తుంది. ఇది ఓటింగ్. ఈ ఓటింగ్ ఉన్నది. మీరు చాలామంది పుట్టలే. 78లో నా ఎమ్మడి మనిషే లేడు, నా కోడు కానేటోడే లేడు. ఇప్పుడు ఏమంటారు, ఏమైపోయింది, మాయ లేదు, మన లేదు. ఇది ఒక కర్మ. ఈ వ్యవస్థ, వ్యవహారం, వాతావరణం ఒక్కొనికన్నా